నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మూడవ రోజు బుధవారం. సో దేశీయ సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. నిన్న కూడా అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. అలాగే నిఫ్టీ మళ్ళీ కీలకమైన 23,000 పాయింట్ల ఎగువకు చేరింది. మార్చి త్రైమాసికంలో ఊహించిన దానికంటే పరిస్థితులు మెరుగ్గా ఉంటాయనే భావనతో మదుపర్లు ఐటీ షేర్లలో కొనుగోళ్లకు ముందుకొచ్చారు. సో మరి నిన్న మార్కెట్ ఎలా ఉంది? సెన్సెక్స్ 510 పాయింట్ల ప్లస్లో ఉంది. అలాగే నిఫ్టీ 155 పాయింట్ల ప్లస్లో ఉంది. మరి ఇది ఇలా కొనసాగి మళ్ళీ ఇంకొద్దిగా పైకి వెళ్తుందా మార్కెట్, లేకపోతే ఎట్లా ఉంటుంది? అయితే నేనేంటంటే ఇరాన్లో కూడా ఏంటంటే దాని సీజ్ ఫైర్ ఒక 10 డేస్ ప్రస్తుతం ఏంటంటే ఆపేము. మళ్ళీ ఏంటంటే దీని మీద చర్చలు జరుగుతున్నాయి. 10 సూత్రాలు 10 ఏంటంటే ఆల్రెడీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కోసం వాళ్ళు ఒప్పుకున్నారు. తప్పనిసరిగా దీని మీద ఒక అవగాహనకు వస్తామనే ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేయడం, అలాగే డెమోక్రాట్స్ ఏంటంటే ట్రంప్ అబ్బే లేదు, ట్రంప్ ఇంకా మాకు వద్దు అనే సంకేతాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా అంతర్జాతీయ పరిణామాలు నిన్నటి నుండి ఈ వేళకి. మరి ఈ పరిణామాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, మరి ఈరోజు ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనే దానికి సలహాలు సూచనలు తీసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ప్రైమ్ 9 ఇది మీకు కల్పిస్తున్న ఎక్స్క్లూజివ్ సదుపాయం. సో ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. తప్పనిసరిగా 2 నెంబర్ చూసి మీరు కాల్ చేసి ఎప్పట్లాగే మీ ఆదరణ మీరేంటంటే మీరు కాల్ చేస్తే సాటిస్ఫాక్షన్ తప్పనిసరిగా, ఎందుకంటే ప్రేక్షకులు చేరువవ్వాలన్నది ఎప్పుడు కూడా ప్రైమ్ 9 ప్రధాన లక్ష్యం. కాబట్టి తప్పనిసరిగా మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోండి. అలాగే ఏంటంటే టీవీని మ్యూట్ చేయండి సుమా. అలాగే ఏంటంటే బ్లూటూత్లో మాట్లాడద్దు. సో తప్పనిసరిగా ఏంటంటే డైరెక్ట్గా మొబైల్లో మాతో మాట్లాడండి. మీరు సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళి లాభాల బాట పట్టాలని ఆశిస్తూ ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలింపాటి గారు. ప్రభు గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. సో సార్ మళ్ళీ లాభాల బాటలో ఉంది. సో ఏంటంటే కొన్ని అంతర్జాతీయ పరిణామాలు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా జరిగింది సార్. సో మరి ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతాం సార్? ఒక హాఫ్ మినిట్ ఇస్తే తర్వాత మనం కాల్సిన తీసుకుందాం. ఎస్ సార్. నాటకీయ పరిణామం రాత్రి అసలు అటా ఇటా. అవును, యుద్ధం ఎస్కలేషనా డీఎస్కలేషనా, అసలు ఎంత టెన్షన్ అని అందరూ కూడా అసలు అయిపోతుంది మొత్తం. ఇది అటాక్ చేస్తారు అనే ఒక ఇదే కదా. అవునండి. సో లాస్ట్ మినిట్లో 15 డేస్ పీస్ ప్లాన్, 15 పాయింట్ పీస్ ప్లాన్ అంటే వాళ్ళేమో 10 పాయింట్స్ వచ్చారు. సో దాని అనుగుణంగా వాళ్ళు 10నే యాక్సెప్ట్ చేశాడు. అట్టి పరిస్థితుల్లో ఓడిపోయేది ఎవరు ఇక్కడ? ట్రంపే. అందుకనే యాక్సెప్ట్ చేశాడు. నేను అందుకే చెప్పా, మనకి మంచి అవకాశం ఇస్తున్నాడు. వార్ వచ్చిందంటే మనకి మంచి అవకాశం, ఇన్వెస్టర్స్కి అది బాగా పడింది కాబట్టి మంచి అవకాశం. ఇవాళ చూడండి, రాత్రి 800-900 దాకా ఉంది. అంటే దాదాపుగా 24,000. ఇప్పుడు 23 దాకా వస్తే 24,000 ఆ రేంజ్ వరకు చిన్నగా వెళ్దా అంటే 24,000 పైకి వస్తే బ్రహ్మాండం మనకి. సో ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది 10ంటికి, అది మర్చిపోయారు. 10ంటికి క్రెడిట్ పాలసీ ఉంది. క్రెడిట్ పాలసీ కూడా ఇంకో డౌట్ ఏంటంటే, ఈ వార్ కనుక ఎస్కలేట్ అయితే సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారనే ఉద్దేశం. ఇప్పుడు పెంచే ఛాన్స్ లేదు. 100% న్యూట్రల్ స్టాన్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ నైట్ కూడా ఎఫ్ఓఎంసీ మీట్ ఉంది, అది కూడా ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ ఉంది. ఓకే రైట్ సార్, మనము ఆర్బీఐ ఎఫ్ఓఎంసీ మీట్ డిసిషన్ మీద మనం మాట్లాడుకుందాం ఈ పాయింట్ దగ్గర. సార్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. సార్ ప్రొఫెసర్ కూడా గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ. చెప్పండి సార్. చెప్పండి సార్. హిందుస్థాన్ కాపర్ ఒకటి అండి, ఓకే. ఇండియన్ రన్ ఎనర్జీ ఒకటి. రెండోది ఒక్కసారి చెప్పండి సార్. సార్ రెండోది ఏంటండి? ఇండియన్ రన్ ఎనర్జీ అండి. ఇండియన్ సార్, ఇండియన్ రన్ ఎనర్జీ అండి. ఇండియన్ రన్ ఎనర్జీ. ఐఆర్డిఏనా సార్? ఓకే రైట్. అవును సార్, అవును ఎనర్జీ. ఓకే సార్. సార్ సార్ ఇది మీరు ఎంతలో కొన్నారు? ఫస్ట్ ఇవి ఏమేమి ఎంతలో కొన్నారు? హోల్డ్ చేస్తారా కొత్తగానా? 490 అంటే కొత్తగా వచ్చానండి దీంట్లోకి. ఒకసారి మీ సలహా తీసుకుని అది ఉంచాలా తీసేయాలా అని చెప్పేసి. టార్గెట్స్ బట్టి కూడా ఉంటాయి, షార్ట్ టర్మా, మిడ్ టర్మా, లాంగ్ టర్మా. దాని అనుగుణంగా మీ మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి. ఎందుకంటే షార్ట్ టర్మ్కి మనకు వచ్చిన టార్గెట్ వస్తే ఎగ్జిట్ అవ్వాలి, మిడ్ టర్మ్కి అట్లా, లాంగ్ టర్మ్కి ఇట్లా మల్టీ బ్యాగర్ ఇవన్నీ ఉంటాయి. హిందీ కాపర్ లాంగ్ టర్మ్కి అయితే మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉంటాయి.
మీ కాపర్ డిమాండే ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది సార్. మన 7 చేంజ్ దాకా పోయింది కదా రీసెంట్, నిన్న కూడా అనుకున్నాం, చూసే ఉంటారు. డెఫినెట్గా మీకు మళ్ళీ అక్కడ దాకా రావచ్చు అంటే ఆ హై దాటిందంటే 1000 దాకా వెళ్ళే ఛాన్స్ కూడా ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ అయితే పెట్టుకోండి బ్రహ్మాండం, ఏం డౌట్ లేదు, దీనికి ఆల్టర్నేట్ వచ్చే ఛాన్స్ లేదు. సో డెఫినెట్గా ఇది ఉంటుంది మీకు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెండోది ఐఆర్డిఏ, రెన్యూబుల్ ఎనర్జీ ఈజ్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్ సార్, లాంగ్ టర్మ్ కూడా, వెరీ లాంగ్ టర్మ్, మోర్ దెన్ 5 years తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్గా వచ్చినప్పుడు, అంత లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎందుకంటే మనకి అమౌంట్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని కొంచెం ఎక్రూడ్ చేసుకుంటూ ఉండాలి అది పడినప్పుడల్లా, దట్ ఈస్ ఫైన్. అంటే డిఫరెంట్ స్ట్రాటజీలు ఉంటాయి. ఇప్పుడు మీకు సూట్ అయింది నాకు సూట్ కాదు, నాకు సూట్ అయింది మూర్తిగా సూట్ కాదు. సో ఎవరి ప్లాన్ వాళ్ళకు ఉంటుంది, దాని అనుగుణంగా పూర్తిగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మొత్తం ఏమున్నాయో మొత్తం చెప్పాలి, అప్పుడే కరెక్ట్ వేస్తారు. అదే సర్వీస్ కూడా మీ టార్గెట్స్ ఏంటి, ఇప్పుడు మేము చెప్పే మీ మీద రుద్దకూడదు, మీకు ఎప్పటికీ డబ్బులు కావాలి, అక్కడికి రాని డబ్బులు కోట్లున్న వేస్ట్. చూసాం కదా పెద్ద వాళ్ళకి చివరి లాస్ట్ స్టేజ్లో ఎట్లా అయిందో. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని చూసాం కదా, అన్ని డబ్బులున్నా చూసేవాళ్ళు లేరు కదా. అట్లా ఉండకూడదు, ఎందుకంటే చివరి లాస్ట్ ఇదిగా మనకు కంట్రోలే ఉండాలి. 100% రైట్ అది, ఎవరైనా చేసుకోవాల్సింది. దాని అనుగుణంగా ఫైనాన్షియల్ ప్లాన్ అంటే మార్కెట్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ ఫామ్ చేసుకొని మనకు స్థిరాస్తులు కానీ తాతల తరమని కానీ మనం సంపాదించిన కానీ అవన్నీ కూడా మన అవసరాలు తీర్చకుండా అంటే అమ్ముకోకుండా మార్కెట్ నుంచి ఫామ్ చేసుకోవాలి. దిస్ ద ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇది మీకు ఒకసారి ఇస్తే మీరు ఫోన్ చేయండి, డెఫినెట్గా నేను పూర్తిగా వివరంగా చెప్తాను. అంటే మీ గోల్స్ని బట్టి ఉంటుంది అనమాట. సో మీ స్టాక్స్ అన్నీ కూడా లాంగ్ టర్మ్కి అయితే మంచి స్టాక్స్ ఏనండి హోల్డ్ చేసుకోవచ్చు. రైట్. సిల్వర్ బీస్ లాంగ్ టర్మ్ అండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చినట్టు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ సిల్వర్కి ఆల్టర్నేట్ వచ్చేదాకా సిల్వర్కి డోకా లేదు. సిల్వర్ ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతోంది. సో మీకు ఇప్పుడు ఉన్నది ఆల్రెడీ కొంటే కనుక ఇప్పుడు ఏదన్నా పడుతున్నప్పుడు, మీరు కొన్న తర్వాత ఏదైనా పడితే కొంచెం ఎక్రూడ్ చేసుకోండి. బట్ అగైన్ 4,10,000 ఎక్స్చేంజ్ లిస్ట్ అయింది, ఆ లిస్ట్ డెఫినెట్గా క్రాస్ అవుద్ది. నేను ఇంత వస్తుంది అంత వస్తుందని చెప్పను, కానీ 50,000 లాగా పెట్టుకోండి, ఒక 50,000 ఆ నెక్స్ట్ డేస్ టార్గెట్. జనరల్గా ఓవర్ ఏ పీరియడ్ టైం అడగద్దు, బట్ ఇట్ విల్ క్రాస్ ఆల్ టైమ్ హై డెఫినెట్లీ సార్. సో సార్ వంశీ గారు పాలకొల నుండి. సార్ గుడ్ మార్నింగ్ వంశీజీ. గుడ్ మార్నింగ్. ఎస్ సార్. నాకు 2 questions ఉన్నాయి. ఒకటి ఏంటంటే IRFC స్టాక్ 150 దగ్గర నుంచి బై చేశాను, సో ఏం చేయమంటారు దాన్ని? ఓకే, ఎవరేజ్ చేసుకోవచ్చా ఏంటి అని. రెండోది సార్, రెండోది నేను చైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ హ్యాంగ్సెంగ్ దీస్ ETFs ఉన్నాయి కదా, వాటి కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇన్వెస్ట్ చెయ్యొచ్చా చైనా, హాంకాంగ్ మ్యూచువల్ ఫండ్ అండ్ ETFs లో? ఇంటర్నేషనల్ గ్లోబల్ ఫండ్స్ కూడా ఇవాళ రేపు చాలా మంది మనకి ఇండియన్స్ ఇక్కడ ఉండి కూడా అక్కడి నుంచి చేయొచ్చు. మీరు ఎవరైతే ఇక్కడ అకౌంట్ డిమాట్ అకౌంట్ ఉందో వాళ్ళు గ్లోబల్ కూడా ఇదివరకు జస్ట్ సింగిల్ ఇదే, ఎందుకంటే ఇదివరకు డాక్యుమెంట్స్ అని అవన్నీ ఇవన్నీ అలా కాకుండా సింగిల్గా 1 స్టెప్తో అయిపోతుంది. సో అది వాళ్ళు ఏంటంటే వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, బాగా పడ్డప్పుడు మీరు అది అలాంటి ఎక్కువ చేయండి. ఇప్పుడు యూఎస్లో మ్యాగ్నిఫిషెంట్ 7 స్టాక్స్ ఉంటాయి, ఆ 7 స్టాక్స్ పడినప్పుడు మన వాళ్ళు చాలా మంది కొనుక్కుంటున్నారు. సో గూగుల్ కానీ మెటా కానీ ఇట్లాంటివి. సో అట్లా బాగా పడ్డప్పుడు, ఎందుకంటే $5 trillion అప్ అండ్ డౌన్ అండి, తమాషా. మరి స్క్రిప్ట్స్ భయంకరంగా వాలటాలిటీ ఉంటుంది. బాగా డౌన్లో వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు, మళ్ళీ పెరిగినప్పుడు అమ్మచ్చు, లేదా లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. అలా గ్లోబలీ కూడా చేయాలండి, ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ క్యాపిటల్ డైవర్సిఫై చేయండి. ఇప్పుడు మెటల్స్లో అనుకుంటున్నాం, ఈక్విటీ అనుకుంటున్నాం, మ్యూచువల్ ఫండ్స్ అంటున్నాం, మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ SIP ప్లస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొచ్చు. మంచి ఆలోచన అండి, డెఫినెట్గా చేయండి. ఓకే, రైట్ సార్. మరో కాల్ అండి, శివకుమార్ గారు గుంటూరు. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ఏ సార్? SML మహేంద్ర తీసుకోవచ్చండి ఈ టైంలో? SML ఫార్మానా? SML MAH మహేంద్ర లిమిటెడ్. అవునండి. 3% పడిందండి. ఇది కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది సార్, కొంచెం ఆగండి, ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్లే ఉన్నాయి. మీకు అంతకుముందు లో చూసుకుంటే ఫ్రెష్లో రీసెంట్లో అంటే 3780, తర్వాత 3675 అంటే 37, అక్కడ వరకు కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది, కొంచెం ఆగండి. అక్కడి నుంచి అది ఆ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం సపోర్ట్ తీసుకొని యూటర్న్ తిరగాలి. అప్పుడు మనకు తెలుస్తుంది ఆ పెరుగుతుందని, అప్పుడు కొనుక్కోండి. అంటే ఈ పీరియడ్లో అంటే ఈ జంక్షన్లో ఎక్కడో చోట సపోర్ట్ తీసుకొని రావాలి. 3700 కట్ అయిందంటే ఇంకొంచెం కిందకి రావచ్చు, అందుకని మనం చూడమంటున్నాను.
సార్ ఇందాక మనం వంశీ గారు అడిగినప్పుడు మనం ఒకటి కూడా మనం ఐఆర్ఎఫ్సి ఎక్కువ సార్లు చెప్పాను. రైల్వే స్టాక్స్ 3 to 5 years నెక్స్ట్, ఎందుకంటే మనకి మొత్తం ఇదవుతున్నాయి కదా, డెవలప్మెంట్ వస్తుంది బాగా, ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా చేస్తోంది. సో డెఫినెట్ గా మీకు 5 years టార్గెట్ పెట్టుకుంటే ఈ రైల్వే స్టాక్స్ అన్ని కూడా బాగా ఇది అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే షార్ట్ టర్మ్ చూడొద్దు, డిఫెన్స్ కానీ ఈ రైల్వేస్ కానీ మంచి మంచి స్టాక్స్, మెటల్స్ డైవర్సిఫైడ్ చేయొచ్చు. అట్లా అన్నిట్లో పెట్టుకోవాలి. అంతా తీసుకెళ్ళి మనకు నచ్చింది కదా అని ఈక్విటీలో పెట్టకూడదు, మన రిస్క్ తక్కువ అని చెప్పి మ్యూచువల్ ఫండ్లో పెట్టకూడదు. మూలం ఈక్విటీయే, ఈక్విటీ పెరిగితేనే మిగతాయి పెరిగాయి. సో డైవర్సిఫైడ్ చేసినప్పుడు లాస్ అనేది తక్కువ ఉంటుంది, మనకి కొంచెం రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు డూ లైక్ దట్. రైట్ సార్, మంచి సలహా అండి. సో సార్ వంశీ గారు, సో తప్పనిసరిగా మీరు ఒకసారి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. సో ఏంటంటే ఐఆర్ఎఫ్సి కూడా సార్ చెప్పారు. ఇప్పుడు ఓకే సార్, మరో కాల్ అండి. రాజశేఖర్ గారు తెనాలి సార్, గుడ్ మార్నింగ్. నమస్కారం మూర్తి గారు. ఎస్ సార్. సార్ నమస్కారం ప్రభు గారు. సార్ నమస్తే సార్. సార్ ప్రభు గారు మీకు ఒక పేరు పెట్టాను, నేను చెప్పనా? చెప్పండి సార్. భలే వాళ్ళే. వెండికొండ అని. వెండికొండ, ఎందుకంటే మీరు నాకంటే చిన్నాడు కాబట్టి మీకు ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ సిల్వర్ బాగానే ఉంది నాకు. అవునండి. ఇప్పుడు ఏ రేట్లో తీసుకోమంటారు? అంటే ఇప్పుడు సిల్వర్ కొంచెం, గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి అనుకోండి. ఇష్యూస్ ఎందుకంటే చిన్నగా 15 days అంటున్నారు, అంటే 10 days కాదు 15 days. 15 days కాబట్టి అవి ఉండకపోవచ్చు బహుశా. ఎందుకంటే ఒక రకంగా ఆపరేషన్ ఆఫ్ ఎపిక్ ఫ్యూరీ ఈజ్ ఫెయిల్యూర్, నేను పదే చెప్పా. ఇప్పుడు అది నిరూపితమైంది 100%. ఎందుకంటే కండిషన్స్ ఎవరు యాక్సెప్ట్ చేయాలి? ఓడిపోయినాడో ఈయన పెట్టింది యాక్సెప్ట్ చేయాలి. బట్ ఆయన యాక్సెప్ట్ చేశాడంటే అర్థం ఏంటి? సో డెఫినెట్గా అట్లానే ఉంటుంది. 10 days ఆయన పెట్టిన 15 days కాక ఇది సిల్వర్ కొంచెం మీరు, ఎందుకంటే నిన్న కూడా కొంచెం డౌన్ అయిందండి, డౌన్ అయ్యి మళ్ళీ పెరిగింది. సో అంటే పార్ట్గా కొంచెం మధ్యలో డౌన్ అవుతూ ఉంటుంది. లాంగ్ టర్మ్కి అనుకుంటే మటుకు అది పడ్డప్పుడల్లా కొంచెం ఎక్రూడ్ చేయండి. మీకు సిల్వర్ ఇండస్ట్రియల్ యూసేజ్ ఏమాత్రం తగ్గట్లా, ఎక్కడ కూడా తగ్గట్లా. ఆల్టర్నేట్ వచ్చేదాకా సిల్వర్కి దానికి మించింది లేదు, తిరిగే లేదు, ఎదురే లేదు, ఆగేదే లేదంటే ముందు పోతూనే ఉంటుంది. సో డెఫినెట్గా ఆల్టర్నేట్ వచ్చినప్పుడు మనం ఆలోచించాలి. సో జనరల్గా ఏంటంటే నేను 5 లక్షలు వస్తుంది, 8 లక్షలు వస్తుంది అట్లా చెప్పలేం. కానీ ఒక 50,000 టార్గెట్ పెట్టుకుందాం. ఫస్ట్ నుంచి నేను అది చెప్తున్నా. 350 దగ్గర నుంచి అలర్ట్ చేశా, పారాబోలిక్ పాత్ వస్తుందని. చూడండి ఎలా వచ్చిందో పారాబోలిక్. సో అగైన్ ఈసారి ఏమవుతుంది, ఆ లెవెల్ క్రాస్ అవుతుంది. ఆ లెవెల్ క్రాస్ అయ్యి నెక్స్ట్ హై అంటే ఎక్కడ దాకా వెళ్తుంది అంటే సిచ్యువేషన్ బట్టి, అంటే డిమాండ్ బట్టి, వచ్చే కంపెనీస్ బట్టి వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తే పెరుగుద్ది. లాంగ్ టర్మ్కి ఏం డౌట్ లేదండి, హ్యాపీగా పెట్టుకోవచ్చు. రైట్ రాజశేఖర్ గారు, అదండి ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో సార్ రమేష్ గారు రాజమండ్రి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఎనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ సార్. గ్రీన్ ఏ సార్? ఏ గ్రీన్ అండి? ఎనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ సార్. గ్రీన్, ఒక్క నిమిషం స్పెల్ చేస్తారా? హలో రమేష్ గారు ఒకసారి స్పెల్ చేయండి సార్, స్పెల్లింగ్ చెప్పండి. ఐనాక్సా? ఓకే. ఐనాక్స్ విండ్ లిమిటెడ్ అదేనా సార్? ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీస్, దట్స్ వాట్. ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ ఉంది అదా, లేకపోతే ఐనాక్స్ విండ్ లిమిటెడా? సో గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ లాంగ్ టర్మ్ సార్, ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్. ఇది ఫర్దర్గా 5 years తర్వాత నుంచి మూవ్మెంట్స్ వస్తాయి డెఫినెట్గా. ఇది ఏంటంటే లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్ అనుకోండి, అలాంటి ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్. నేను అదే చెప్తున్నా, అలాంటివన్నీ ఏం చేయాలంటే ఆ స్క్రిప్ట్ పడ్డప్పుడల్లా కొంచెం ఎక్రూడ్ చేయాలి, యావరేజ్ రేటు తగ్గుద్ది. సో ఎప్పుడైతే 3 to 5 years తర్వాత నుంచి మూవ్మెంట్ వస్తుంది దీన్ని బట్టి, గ్రీన్ ఎనర్జీ యూసేజ్ని బట్టి. సో అప్పుడు దాకా ఇలాంటివన్నీ మన అమౌంట్ ఎక్కువ ఒకేసారి కొన్నాం, 1000 కొన్నాం అనుకోండి, అమౌంట్ బ్లాక్ అయిపోద్ది. సో చిన్నగా ఎక్రూడ్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. రైట్ సార్. సో సార్ మరి మన ఇందాక ఆర్బీఐ పర్పస్ మీటింగ్ దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాము. అవునండి. సో సార్ మరి ఇవాళ ఎలా ఉండొచ్చు అవుట్కమ్, దాన్ని బేస్ చేసుకుని మార్కెట్ ఎలా ఉండే? న్యూట్రల్ స్టాన్స్, మ్యాక్స్ టు మ్యాక్స్ అదే ఉండొచ్చు అండి. ఒకవేళ వార్ ఎస్కలేట్ అయితే మటుకు పెంచేవాళ్ళు, డౌట్ లేకుండా. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ మార్పు ఉండదు వడ్డీ రేట్లలో, ఇక్కడ ఉండదు, అక్కడ ఉండదు, అక్కడ కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ కూడా తగ్గించడం ఆయన ఉద్దేశం తగ్గించమని, అసలు తగ్గించే ఛాన్స్ లేదు, పెంచే ఛాన్స్ ఉందా అక్కడ డౌట్ ఉంది. అది కూడా కొంచెం క్లారిఫై అయింది, ఇది ఆగిపోయింది కాబట్టి. సో అంత పెంచకపోవచ్చు, ఎందుకంటే ఈ లోపల మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్కి మళ్ళీ సెట్ చేసేస్తారు. సో దాని అనుగుణంగా పెంచకపోవచ్చు. న్యూట్రల్, రెండు కూడా న్యూట్రల్లే ఉండొచ్చు.
మార్కెట్ ఏంటంటే గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ అయ్యి కొంచెం డౌన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అంటే రీసెంట్గా కొన్నాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి కదా, కొంచెం భయం ఉంటుంది మళ్ళీ పడిపోద్దాం అన్న ఇది ఉంటుంది. కాబట్టి కొంచెం మళ్ళీ డౌన్ వచ్చి బై ఆన్ డిప్స్ మూడ్ మార్కెట్లో ఉందనుకోవచ్చు ఒక రకంగా. ఓకే, అదే రైట్ సార్. సార్ సురేష్ గారు మైసూర్ నుండి. గుడ్ మార్నింగ్ సార్ సురేష్ గారు. నమస్తే సార్. ఎస్ సార్. సార్ ఎన్ఆర్బి బేరింగ్ ఒకటి. ఎంఆర్పిఎల్ ఓకే. అలా ఎన్ఆర్బి బేరింగ్. ఏం సార్? ఎన్ఆర్బి బేరింగ్. ఎన్ఆర్బి బేరింగ్స్. ఓకే ఓకే సారీ. అదొకటి. ఓకే. సులా వింగ్ యార్డ్. ఏం సార్? సులా వైన్ సూలా వైన్ యార్డ్. ఓకే ఓకే సార్. ఈ రెండు హోల్డ్ చేస్తున్నారండి లేదంటే ఫ్రెష్ తీసుకుంటారా? సార్ సూలా వైన్ యార్డ్స్ రిజల్ట్స్ బాగాలేదు, ప్రోడక్ట్ డిమాండ్ తగ్గిపోతుంది, వాళ్ళు ఏదో రేట్లు ఎక్కువ పెట్టారని కొంచెం ఆ ప్రోడక్ట్లో కూడా కొంచెం ఇది లేదు, సో క్వాలిటీ లేదనేది కొంచెం రిజెక్ట్ అయ్యి బయటికి పంపించే కూడా కొంచెం రిజెక్ట్ అయినాయి. కొంచెం నెగిటివ్ ఉంది కంపెనీ మీద. నేను లాంగ్ 15 days బ్యాక్ ఒకసారి కూడా చెప్పాను సోలా వైన్స్ లాంగ్ డౌన్ సైడ్ కన్సల్టేషన్ అంతే, పెద్ద పడట్లేదు కానీ ఆ పొర పోవాలండి. ఇప్పుడు వాళ్ళకు రేట్లు తగ్గిస్తున్నారు, మంచి రేట్లో దొరుకుతున్నాయి, సో క్వాలిటీ ఉంది, ఇట్లాంటివి వచ్చినప్పుడు రిజల్ట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా తగ్గిపోతుంది బాగా. సో అదే మెయిన్. సో ఇదైతే నేను దగ్గర ఉన్న మీరు కొంచెం ఎగ్జిట్ అవటం మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు లాంగ్ తీసుకున్నాం అనుకోండి, అది లాంగ్ అనుకున్నప్పుడు మనం ఏమనుకుంటున్నాం, కొంచెం ఎక్రూట్ చేసుకోవాలనుకుంటున్నాం. సో అలా ఇట్లాంటివి లాంగ్ 5 years 3 years బ్లాక్ అయింది అనుకోండి, మన అమౌంట్ బ్లాక్ అయిపోద్దిగా. సో మా డైవర్సిఫైడ్ పెట్టి చిన్న అమౌంట్ పెడితే ఓకే, కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు మనకు కూడా పెయిన్ అనిపిస్తుంది, అరే దీంట్లో మూవ్మెంట్ రావట్లేదని. సో ఎక్కువ కన్సల్టేషన్ 1.5 year నుంచి డౌన్ సైడే తీసుకుంటుంది. సో దయచేసి తక్కువ లాస్ ఉన్నా దగ్గర లాస్ ఉన్నా ఎగ్జిట్ అవ్వండి, బెస్ట్ అది నా ఉద్దేశం. ఎన్ఆర్బి బేరింగ్స్ మంచి కంపెనీ సార్, డౌటే లేదు. 238 1.75% డౌన్ ఉంది. ఇది కొంచెం డౌనే ఉంది సార్. రీసెంట్ డౌన్ అంటే మీకు 280 ఒక్క నిమిషం 216 30th March అంటే డౌన్ ట్రెండ్ ఉంది మీకు. ఇప్పుడున్న రేటు నుంచి దాదాపుగా 220 లేదా 216 ఈ లోపల ఆ ఏరియా లోపల ఎక్కడో చోట సపోర్ట్ తీసుకోవాలి. సో వస్తే డబుల్ బాటమ్, ఈ లోపల ఎక్కడో బాటమ్ దగ్గర తీసుకోవాలి, అది ఈ మిడిల్లో తీసుకోవాలి. సో డెఫినెట్గా కొంచెం మళ్ళీ మార్కెట్ కొంచెం ఇదైనప్పుడు స్మాల్ క్యాప్ బాగా కొట్టారు, 54% కొట్టారండి విపరీతంగా, అన్నీ పడ్డాయి, బాగా పడ్డాయి. సో ఇప్పుడు కొంచెం ఇవన్నీ సర్దు మనిగితే స్మాల్ క్యాపే ముందు ఉంటుంది, మిడ్ క్యాప్ అంటే స్మాల్ క్యాపే పెరిగే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 54% పడింది. తర్వాత మనం ఫ్యూచర్లో చెప్పుకుంటాం మిడ్ క్యాప్ కంటే స్మాల్ క్యాప్ పరిగెడుతుంది, గుర్రంలాగా పోతుంది అనుకుంటాం. ఓకే రైట్ సార్. మరొక కాల్ రండి, శ్రీని గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ శ్రీని గారు. సాయి గారు. హలో సాయి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. సార్ చెప్పండి సార్. ఇది గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చా ఇప్పుడు? సార్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీ దృక్పథం, అంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో పెడుతున్నారా, అవసరం, నా ఉద్దేశం ఏంటంటే ఎంత అవసరమో అంత గోల్డ్లో పెట్టుకోవటం మంచిది. సో డెఫినెట్గా, ఎందుకంటే జనరల్గా గోల్డ్ మెటల్స్లో కొంచెం ఎక్కువ పెరుగుతుందంటే ఎకానమీ కొంచెం ఇదవుతుందంటే లెక్క, అంటే విపరీతంగా పెరగడానికి, ఇండస్ట్రియల్ యూసేజ్ కాకుండా. వాళ్ళు ఎందుకంటే చిన్నగా సెంట్రల్ బ్యాంక్స్ కూడా అమ్ముతున్నాయి, ఎక్కువ బ్యాంకులు కూడా టర్కీ కానీ రష్యా కానీ కజకిస్తాన్ కానీ చాలా కంట్రీస్ చిన్నగా మొదలుపెట్టినాయి. ఎందుకంటే వాళ్ళ కరెన్సీ డివాల్యూ అవుతున్నప్పుడు గోల్డ్, ఇదివరకు డాలర్స్ అమ్మేవాళ్ళు డాలర్స్ నుంచి బయటకు వచ్చి ఈ మధ్య కాలంలో గోల్డ్ రిజర్వ్స్ పెంచుకున్నారు. ఏది మన పివి నరసింహారావు గారి మాట మీద అనుకోండి, ఒక రకంగా ఆయన చేసిన 91లో ఆయన చేసిన ఇది మనం ఎలా బయటకు వచ్చామో ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి. సో అలాగా వాళ్ళు ఇది చేశారు కాబట్టి. సో ఇప్పుడు రూపీ కరెన్సీ డివాల్యుయేషన్ అవుతున్నప్పుడు వాళ్ళు అమ్ముతున్నారు. సో అది ఎంతవరకు ఉంటుంది అనేది, గోల్డ్ ట్రెండ్ కొంచెం డౌనే ఉంది. నేను అనుకోవటం 110,000 నుంచి 120,000 వరకు రావచ్చు డౌన్ సైడ్, మ్యాక్స్ టు మ్యాక్స్, అంతకంటే తగ్గిపోవచ్చు వస్తే గిస్తే, లేదా 120 to 130 ఆ రేంజ్లో ఉండొచ్చు. సో డెఫినెట్గా ఈ రేంజ్లు చూసుకోండి. ఇన్వెస్ట్మెంట్ అనేది చూడద్దు, ఇన్వెస్ట్మెంట్ అంటే మెటల్స్లో చూడండి, మిగతా మెటల్స్లో సిల్వర్, కాపర్, అల్యూమినియం, జింక్, ఇవన్నీ బెస్ట్. అట్లాంటివి పెట్టుకుంటే డైవర్సిఫైడ్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. గోల్డ్ అవసరార్థం ఎంతో అంతవరకే చేయండి బెస్ట్. ఎందుకంటే రేపు 10 yearsకి నాకు తర్వాత ఇంత కావాలి, పిల్ల పెళ్ళి ఉంది లేకపోతే ఫంక్షన్ ఉంది, ఆ టైంకి నాకు ఇంత కావాలన్నప్పుడు అంటే స్టాగర్డ్ మేనర్ ఎక్రూడ్ చేయండి, అది బెస్ట్ అని నా ఉద్దేశం. రైట్.
సార్ మరో కాల్ అండి, శ్రీనివాస్ గారు విజయవాడ నుండి. సార్ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. సార్ నేను ప్రత్యేకంగా ఒక షేర్ గురించి ఒక స్టాక్ గురించో కాదు, నేను యాక్చువల్లీ ఇనిషియల్ ఇప్పుడే మ్యూచువల్ ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను. ఒక్కొక్క స్టాక్ మ్యూచువల్ ఫండ్ లో 2000 మంత్లీ 6000. అసలు షేర్ కి నాలెడ్జ్ పెంచుకోవడానికి ఏం చేయొచ్చు? ఏంటండి ఒక షేర్ షేర్స్ మీద, స్టాక్స్ పర్చేస్ మీద నాలెడ్జ్ పెంచుకోవడానికి ఏం చేయాలి? ఓకే, అంటే జనరల్గా ఏంటంటే ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, సంపాదించడమే కష్టం. సంపాదించిన తర్వాత ఎక్కడ పెట్టాలనేది చిన్న, ఇప్పుడు మీకు టైం ఉంటే ఓ రకంగా, లేదంటే ఎవరైతే అనలిస్ట్ ఉన్నారో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళు చెప్పినా కానీ మీరు కూడా స్టడీ చేయాలి, 100% చేయాలి. ఎందుకంటే జనరల్ ఇది ఇప్పుడు సేల్స్ గ్రోత్ ఉందా, ఎబిటా పెరుగుతుందా లేదా, సో మార్జిన్స్ పెరుగుతున్నాయా లేదా, ఆపరేటింగ్ మార్జిన్స్ ఏమైనా తేడా ఉందా, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర ఏమైనా తేడా ఉందా, సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో డైవర్సిఫికేషన్ దగ్గరే, ఫండ్స్ దగ్గర తీసుకెళ్ళి ఎక్కడో రియల్ ఎస్టేట్ అక్కడ పెడతారు, కుదేలైపోయి పేరెంట్ కంపెనీ కూడా పోయిన కంపెనీలు ఉన్నాయి. సో అలా ఇబ్బంది డైవర్సిఫికేషన్ దగ్గర అక్కడ గ్యారంటీ రిటర్న్స్ ఏమైనా వస్తున్నాయా అంటే, గ్యారంటీ ఇన్ ద సెన్స్ రిటర్న్స్ కొంచెం రీజనబుల్గా వస్తున్నాయా లేవా, అది ఇంపార్టెంట్. అలాంటివి కొన్ని, ప్లస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బాగున్నాయా, ఏ కంపెనీ చూడాలంటే మినిమం లాస్ట్ 5 years చూడాలండి. లాస్ట్ 5 yearsలో దాని యాక్షన్ ఎలా ఉంది, దాని ప్రోడక్ట్ డిమాండ్ ఎలా ఉంది, ఇట్లా. ఎందుకంటే ఇది ఓవర్ నైట్లో రాదు. మీరు మనీ కంట్రోల్ కానీ ఏదో ఒక స్క్రిప్ట్, ఎన్ఎస్సి కానీ, ఎన్ఎస్సి India.com అని దాంట్లో కొడితే ఒక స్క్రిప్ట్ వస్తుంది. స్క్రిప్ట్ దాని కింద నిన్న కూడా అనుకున్న మూర్తి గారు కాన్ కాల్ అడుగుదాం అన్న, మళ్ళీ మర్చిపోయారు. కాన్ కాల్ కూడా కంపెనీతో కాన్ కాల్ కూడా మీటింగ్స్ పాయింట్స్ ఉంటాయి అక్కడ. సో ఈ లేటెస్ట్ కూడా ఉంటాయి, ఎనీవన్ కెన్ స్టడీ. ఎవరైనా అది ఓపెన్ కాన్ కాల్స్ ఉంటాయి, మనీ కంట్రోల్ కూడా కింద ఉంటాయండి. అది ఓపెన్ చేస్తే రీసెంట్ గా కంపెనీ మీడియాతో కానీ ఎక్కడన్నా వాళ్ళు బయటకు చెప్పే కాన్ కాల్, వాళ్ళ కంపెనీ నుంచి ప్రొజెక్షన్ ఎలా ఇస్తున్నారు, దట్స్ మెయిన్ ఇంపార్టెంట్. అది చూస్తా ఉంటే మీకు టైం లేదు అనుకున్నప్పుడు మాలాంటి వాళ్ళతో అటాచ్ అయితే డెఫినెట్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఐ విల్ అప్డేట్ 24/7 వాట్ ఎవర్ నీడ్. రాత్రి 2 అయిందండి పడుకునేదానికి. సో వారి గురించి అప్డేషన్స్ లో చర్చలో కూడా పాల్గొన్నాను నేను. సో అట్లా ఉంటాయి. సో ఎప్పటికప్పుడు అప్డేషన్ చేయాలి. సో దాని అనుగుణంగా వెళ్తే మంచిదని నా ఉద్దేశం. మీకు ఏదన్నా డౌట్లు ఉంటే నాకు కాల్ చేయండి, 9177575733. సో ఎందుకంటే వెల్త్ అనేది ఓవర్ నైట్లో క్రియేట్ కాదు. మన టార్గెట్స్, మీ గోల్స్ని బట్టి మేము అనుకున్న పాలసీలు మీ మీద రుద్దకూడదు. మీకు ఏది కావాలి, అక్కడికి డబ్బులు రావాలి, సమయానికి డబ్బులు రావాలి. ఎందుకంటే సార్ ఇప్పుడు పెట్టండి సార్, ఒక 30 సంవత్సరాలు డబ్బులు వస్తాయంటే ఉపయోగం లేదు. సో అందుకని ఆ గోల్స్, టార్గెట్ని బట్టి ఏదో ఫైనాన్షియల్ ప్లానింగ్ పెట్టుకుంటే ఫ్యాంటాస్టిక్. అసలు ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. మీ ఇండివిజువల్గా ఇంకా ఎవరికి మీరు ఇంకొకరికి ఇచ్చే స్టేజ్లో ఉంటారు, కానీ మీరు ఒకరి దగ్గర తీసుకునే స్టేజ్లో ఉంటారు. అది ఎవరైనా అలా ఉండాలని నా కోరిక. రైట్ సార్, మంచి సలహా అండి. సో తప్పనిసరిగా మదుపులు పాటిస్తారు తప్పనిసరిగాను. సో సార్ మరో కాల్ అండి, లాస్ట్ కాల్ చంద్రకళ గారు. నమస్కారం, అనంతపురం నుండి. నమస్కారం సార్. అమ్మా చెప్పండి. నేను రైల్టెల్ స్టాక్ తీసుకున్నాను. రైల్వేస్ అండి సార్, రైల్టెల్. ఓకే, నేను అదే చెప్తానండి. మీరు రైల్వే స్టాక్స్ ఏది కూడా ప్రస్తుతం ఆల్రెడీ ఉంటే తక్కువలో ఉన్న అమ్మాల్సిన పని లేదు, హోల్డ్ చేయండి. 3 to 5 years టార్గెట్. ఎందుకంటే మీకు 5 years లోపలే చేంజెస్ వస్తాయి. ఎందుకంటే మన ట్రైన్స్ పాత పట్టిన బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ట్రైన్స్ అన్నీ తీసుకెళ్ళి గోడౌన్లో పెడుతున్నాం. మనకి ఇప్పుడు నచ్చిన ట్రైన్స్ మన మోడీ గారు లేటెస్ట్ ఇది, దాంతో ఫాస్ట్ ట్రైన్స్ కూడా వస్తున్నాయి ఫ్యూచర్లో. ఇంకా ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ బాగా ఈజీ అయిపోద్ది. ఎంత ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఉంటే అంత డెవలప్మెంట్ డెఫినెట్గా. ఆ పాలసీ బాగుంది. అంటే వాజ్పేయి గారిది ఇది యాక్చువల్గా, వాజ్పేయి గారి నుంచి కంటిన్యూ అవుతోంది. సో నిజంగా నితిన్ గడ్కరీకి చేతులెత్తి నమస్కారం పెట్టచ్చు. సో అష్టచతుర్బుద్ధి అని వాళ్ళు ఇచ్చేవాళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాస్ట్ టైం. అది డెవలప్మెంట్ అనేది బాగా వస్తుంది. అసలు ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళి నెక్స్ట్ 1 month కి మళ్ళీ ఏదైనా పని ఉండి మళ్ళీ వెళ్ళాం అనుకోండి, ఎంత చేంజ్ కనపడుతుందని. సో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ లాట్ ఆఫ్ చేంజ్. నిజంగా అది ఇప్పుడు తెలియదండి. నెక్స్ట్ 10-50 years లో డెవలప్మెంట్ ఎలా అయింది, ఎందుకు అయింది అనేది తర్వాత తెలుస్తుంది. అట్లానే రైల్వేస్ కూడా అంతే. సో డెఫినెట్ గా మీకు రైల్వేస్ కానీ, డిఫెన్స్ కానీ మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. మార్కెట్లో భూమిని నమ్ముకున్నాడు, మార్కెట్ని నమ్ముకున్నాడు, ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో సరైన యాంగిల్లో చేస్తే దీనికి మించింది లేదు అని చరిత్ర చెప్తోంది. అంటే రికార్డ్స్ ఉన్నాయి. పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అంటే 60 years రిటైర్ అయిపోయి నెక్స్ట్ 10-15 years మార్కెట్ నుంచి, ఈవెన్ ఇన్ డౌన్ మార్కెట్లో కూడా ఆ సంవత్సరం ఏం పెట్టాలి, ఏది చేయాలి రీసెర్చ్ చేసుకొని
మా దగ్గర క్లయింట్ ఉన్నారు ఆయన అవును. ఆయన ప్రతి సంవత్సరం కూడా డబ్బులు తీసుకొని ఆఖరికి మానస సరోవర్ కూడా వెళ్ళారండి Yes, yes, ప్రాఫిట్స్. yes. అంతకంటే ఏం కావాలండి? తప్పనిసరిగా సార్. ఆ రోజుల్లో సత్యం కంప్యూటర్స్ నాకు తెలుసున్న మా బ్యాంక్ కొలీగ్ కేవలం సత్యం కంప్యూటర్స్ దాంతో వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసిన ఆ రోజుల్లో 5.5 లక్షలు పెట్టి. ఎందుకు మీకు దివిస్ ల్యాబ్ ఉన్నాయి, Yes, దివిస్ sir. ల్యాబ్ ప్రతి మీటింగ్ లో వాళ్ళ ఎండి చెప్పేది ఒకటే, మీరు అది రీచ్ అయింది కూడా. అంతే సార్. పిల్ల పెళ్లి చేసే రేటుకు అంత వాల్యూకి వెళ్తుంది, ఇది షేర్లు అమ్మకండి, దయచేసి ఎక్కువ చేసుకోండి అంటారు. రైట్. సో కొన్ని పాలసీలు ఉన్నాయండి, ఆ పాలసీలు ఉన్న కంపెనీలో మనం పార్టిసిపేట్ చేసినాం అనుకోండి, Yes, yes. మన వెల్త్ కూడా క్రియేట్ అవుద్ది. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ. మంచి సలహా చెప్పారు. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.